థ్యాంక్ యూ అంటున్నారు కదమ్మా, ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ, అలాగే 500 రూపాయల గ్యాస్ అన్నారు. సో మీకు అందులో ఎన్ని పథకాలు అందుతున్నాయి? మాకు మాత్రం ఇప్పుడు బస్సు ఫ్రీ, గ్యాస్ ఇంకా రాలేదు, మళ్ళీ కరెంటు కూడా లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామంటున్నారు కదా, మాకు వైట్ కార్డు కాదు కాబట్టి మాకు ఇవ్వలేదు. అంటే రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి వస్తాయని చెప్పి కొత్తగా అప్లై చేయాలా? మరి ఇండ్లు అంటారు, ఇండ్లు ఇవ్వలేదు, లేమా. ఇప్పుడు మాకు 60 ఏళ్ల నుంచి మేము ఇప్పుడు 40 ఏళ్ల నుంచి కిరాయిలకే ఉంటున్నాం. మరి ఇల్లు కూడా లేవా? ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఒక సర్వే చేస్తున్నారు కదా, సర్వే కరెక్ట్ గా చేస్తున్నారా? మా దిక్కు అయితే రాలేదు. మీ దిక్కు అసలు రాలేదు. మాది వారాజ్ కూడా రాలేదు. అంటే ఎందుకు రాలేదు అని ఏమన్నా అడగడం ఆయన చేశారు? అక్కడ మొన్న అయితే మేము అక్కడికి వెళ్ళినాం, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చెప్పినాం మాకు రాలేదు అంటే మా ఫోటో తీసుకున్నాడు. మళ్ళీ ఏది ఇస్తారనేది తెలియదు. మాకు జర చదువు రాదు కదా, ప్రాబ్లం ఎక్కువ తెలియదు కదా. అంటే ఇప్పుడు ఉచిత బస్ అనేది ఉంచితే బెటర్ అంటారా, తీసేస్తే బెటర్ అంటారా? ఇంకా చెప్తే ఉంచితేనే ఉంచితే ఏంటంటే డబ్బులు లేని వాళ్ళకి కానీ ఉంచడం వల్ల మనకు దినసరి సరుకులు ఏవైతే ఉంటాయి, ఉప్పు, పప్పు, నూనె, బియ్యం, వాటి మీద రేట్లు పెరిగినాయి కదా మరి. కానీ ఇప్పుడు అవి రోజు దాని మీద వేయించితే బాగుంటది, తగ్గిస్తే బాగుంటది. కానీ ఈ బస్సు ఎప్పుడో ఒక్కసారి పోతాం కదా, దీనికి తగ్గియకున్నా పర్వాలేదు. థ్యాంక్ యూ. కానీ దాన్ని మాత్రం తగ్గి